ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్. మరో డిఏ పైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే తెలుపుకుందామండి. తెలంగాణ డిఏ అత్యధికంగా 5 డిఏలు పెండింగ్లో ఉండగా ఇటకేలకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఒక కరువు భత్యం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇటీవల 3.4% డిఏ పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులకు పెన్షన్దారులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ఇది వారి ప్రస్తుత నెలవారీ జీతం పింఛన్లు పెరగనున్నాయి. జనవరి 1, 2023 నుంచి అమల్లోకి వస్తుండటంతో డిఏకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయన్నమాట. ప్రయోజనం బకాయిలు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కరువు భత్యం డిఆర్ఎస్ అలవెన్స్ను 3.4% పెంచింది. ఇది సాధారణ పెరుగుదల కాదు. డిఏ పెరుగుదల 1వ తేదీ జనవరి 2023 నుంచి అమల్లోకి రానున్నాయన్నమాట. 2023 నుంచి 2025 వరకు ఉద్యోగులకు భారీ బకాయిలు కూడా లభిస్తాయి. డిఏ విషయంలో ఆర్థిక శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. భారీ పెరుగుదల. ఆర్థిక శాఖ ఉత్తర్వుల ప్రకారం 1వ తేదీ జనవరి 2023 నుంచి డిఏను ప్రాథమిక జీతంతో 26.39% నుంచి 30.3% శాతానికి అయితే పెంచారన్నమాట. ఈ పెంపుదల ఉద్యోగుల పర్స్పై ప్రత్యక్ష సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ పెంపుదలతో ఉద్యోగులకే కాకుండా పెన్షన్లకు కూడా ప్రయోజనం లభిస్తుంది అన్నమాట. 1వ తేదీ జనవరి 2023 నుంచి పెన్షన్లు డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ కూడా ప్రాథమిక పెన్షన్లో 26.39% నుంచి 30.03% పెంచారు. ఇక్కడ జూలై 1, 2023 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ గురించి 6 నెలల తర్వాత ప్రత్యేక ఉత్తర్వులు అయితే జారీ చేశారు. బకాయిల చెల్లింపు ఇలా. ఈ డిఏ పెంపు భవిష్యత్తు కోసమే కాదు, బకాయిలకు కూడా ఒక విధమైన నిబంధన ఉంది. ఇది ఉద్యోగులకు పెద్ద ఆర్థిక సాయం అవుతుంది. పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులకు వారి డిఏ బకాయిలు 28 వాయిదాల్లో చెల్లిస్తారు. దీనివల్ల వారు తమ బకాయిలను క్రమం తప్పకుండా పొందుతారనమాట. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పరిధిలోని ఉద్యోగులకు వారి డిఏ బకాయిల్లో 10% వారి ప్రాన్ ఖాతాలకు జోడించబడతాయి అన్నమాట. మిగిలిన 90% జూన్ జీతంతో పాటు వాయిదాల్లో చెల్లిస్తారు. ఇక్కడ కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం భద్రపరుస్తారు. మిగిలినది వెంటనే అందుబాటులో ఉంటుందన్నమాట. ఉద్యోగులకు ప్రయోజనం. కరువు భత్యం డిఏ పెంపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్యోగులకి పరిమితం కాదు. 2020 సవరించిన పే స్కేలు క్రమం తప్పకుండా పే స్కేల్ పొందుతున్న జిల్లాల పరిషత్, అదేవిధంగా మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు, మున్సిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు,